For advertisement, call 8125893028. Our Gmail maxtvtelugu@gmail.com. మ్యాక్స్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రావ్య. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు సుభశ్రీ శర్మ గారు. మరి గురుగారితో మాట్లాడి అనేక సందేహాలు ఈ రోజు వీడియోలో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. గురుగారు, కొంతమందికి వాళ్ళ లైఫ్ లో కుజదోషం అనేది లేకపోయినా సరే పెళ్లిళ్ళు మంచిగా సెట్ అయిపోతాయి. మరి కొంతమంది కుజదోషం ఉన్నా సరే పెళ్లిళ్ళు కరెక్ట్ గా సెట్ అవ్వవు. అసలు లేట్ మ్యారేజెస్ అనేవి ఎందుకు అవుతాయి గురుగారు? దానికి కారణాలు ఏంటి? చాలా మంచి ప్రశ్న అమ్మా. జాతకంలో కుజదోషం అనేటటువంటిది ఎస్పెషల్లీ కుజుడు దేనికి కారకుడు అంటే రోగకారకుడు, రుణకారకుడు అని చెప్తూ ఉంటాము. అందులోనూ జాతకంలో కుజుడు గనక బాగా లేకపోతే ఎవరికైతే వివాహం చేసుకునేటటువంటి వధూవరులు ఉన్నారో స్త్రీకైతే వైధవ్యం ఏర్పడేటటువంటి లక్షణాలు ఉంటాయి, పురుషుడికైతే ధన నష్టం జరిగేటటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అందుకే జాతకంలో కుజదోషం ఉంటే గనక వివాహం ఆలస్యం కావడం, లేదా ఒకటికి మించి రెండు పెళ్ళిళ్ళు కావడము, అలాగే లేదు జాతకంలో కుజుడు బాగాలేడు, కుజదోషం నిజంగానే ఉంది అని అంటే వాళ్ళకు కోపము, అగ్రెసివ్నెస్ ఇవి ఎక్కువగా ఉండడం, షార్ట్ టెంపర్ అంటూ ఉంటాం చూసారా, దాని కారణం దాని యొక్క గ్రహం యొక్క ఇంపాక్ట్ ఆ వ్యక్తి మీద పడి అనవసరమైనటువంటి విషయాలకు, లేనిపోయినటువంటి విషయాలకు అనవసరంగా కోపం అధికంగా రావడము, ఇవన్నీ కూడా కుజదోషం వల్ల మనిషికి కలిగేటటువంటి ఇబ్బందులు. ఇన్ని ఇబ్బందులు ఉన్నాయి అంటే ఎగ్జాంపుల్ మీరు అన్నట్టుగా కుజదోషం ఉంది, జాతకంలో కుజదోషం ఉన్నప్పటికీ కూడా ఒకవేళ వివాహం అయ్యింది అనుకోండి, ఏమవుతుంది? ఆ వివాహం కాస్త విడాకులకు దారితీస్తుంది, లేదు ఆ చేసుకున్నటువంటి వాళ్లకు వైరము లేదా గొడవలు ఏర్పడము, ఇబ్బందులు ఏర్పడము, ఇవన్నీ కూడా జరిగేటటువంటి అవకాశాలు కుజుడి ద్వారా కలుగుతాయి. అందుకే జాతకంలో గనక కుజదోషం ఉంటే తప్పకుండా మొట్టమొదటిసారి వాళ్ళ స్త్రీకైతే అరటి చెట్టుతో వివాహము, పురుషుడికైతే వేప చెట్టుతో వివాహం చేయాలి అనేటటువంటి సాంప్రదాయము మన జ్యోతిష శాస్త్రంలో అందించింది. అలా వివాహం చేయడం ద్వారా ఏమవుతుంది అని అంటే గనక ఆ ఏదైతే చెట్టుకు వివాహం చేశామో ఆ యొక్క దోష ప్రభావం తొలగిపోయి, ఆ యొక్క దోష ప్రభావం తొలగిపోయిన తర్వాత మరొకరికి వివాహం చేయడం ద్వారా తప్పకుండా వాళ్ళకు శుభము లాభం చేకూరుతుంది. అలాగే జాతకంలో కుజదోషం ఉందా లేదా తప్పకుండా జాతక విశ్లేషణ దగ్గరలో ఉన్నటువంటి జ్యోతిష్కుని సంప్రదించి దీని యొక్క ప్రభావం గురించి తెలుసుకోవాలి. ఎందుకంటే జాతకంలో కుజదోషం అనేటటువంటిది ఉండడం ద్వారా మనుషులకు అంటే మానవాళికి ఎలాంటి ఇబ్బందులు అంటే ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు, ధన నష్టం జరగడము, కోపము, ఆవేశము, అయిన వాళ్లతో శత్రుత్వం ఏర్పడము, నేనే గొప్ప అని విర్రవేగడము, ఇవి కుజుడు ద్వారా కలుగుతూ ఉంటాయి. ఎవరు ఏది చెప్పినా కూడా పట్టించుకోకపోవడము, నాకు అన్నీ తెలుసులే అని చెప్పేసి ఒక భ్రమలో ఉండిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. అలాగే ఒక స్త్రీతో కాకుండా వేరే ఇతర స్త్రీలతో కూడా సంబంధాలు పెట్టుకునేటటువంటి స్వభావాలు ఈ కుజదోషం ఉన్నటువంటి వాళ్లకు ఎక్కువగా ఉంటాయి. తద్వారా ఏమవుతుంది? వివాహమైన తర్వాత విడాకులు తీసుకోవడం, గొడవలు విపరీతంగా కావడము, లేదా వాళ్ళిద్దరి మధ్య వేరిగేషన్ వచ్చేసి విడిపోవడము, ఇలాంటివి ఎక్కువగా జరిగేటటువంటి లక్షణాలు కుజుడి ద్వారా సంక్రమిస్తాయి. కనుక జాతకంలో కుజదోషం ఉంటే తప్పకుండా కుజదోష పరిహారం చేయించుకున్న తర్వాతనే ఈ యొక్క వివాహం అనేటటువంటిది చేసుకోవచ్చు. లేదండి మాకు జాతకం లేదు, కుజదోషం ఉందా లేదా అనేటటువంటి విషయాలు కూడా చాలామంది అడుగుతారు. నాకు జాతకమే లేదు, మరి నాకు కుజదోషం ఉందా లేదా అని ఎలా తెలుసుకోవాలంటే, మీకు వివాహం ఆలస్యం అవుతుంది అని మీకు తెలిసిన, లేదా నాకు కోపం, ఆవేశం విపరీతంగా వస్తుంది అని మీకు తెలిసిన, నాకు అప్పులు విపరీతంగా అయిపోతున్నాయి, నేను అసలు అప్పుల జోలికే వెళ్ళొద్దు అని అనుకుంటున్నాను, అయినా నాకు అప్పులు అయిపోతున్నాయి అని అనుకునేటటువంటి వాళ్ళు ఒక ప్రవాళ గణపతి అనేటటువంటి ఒక లాకెట్ దొరుకుతుంది. ఆ ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ మీ మెడలో ధరించుకోండి. తద్వారా ఇలాంటి కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ ఏవైతే ఉంటాయో అవి మీ మీద పడకుండా ఉంటాయి. ఆ ప్రవాళ గణపతిని ధరించడం వల్ల, మీ మెడలో ధరించడం వల్ల తప్పకుండా మీకు వివాహం జరగడము, అలాగే మీకు ఉన్నటువంటి అప్పులు తొలగిపోవడము, మీరు డబ్బులు సంపాదించడము, ఇవన్నీ కూడా మీ జీవితంలో జరుగుతాయి. కనుక కుజదోషం ఎవరికైతే ఉందో స్త్రీకి కానీ పురుషులకు కానీ, చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు ఎవరికైనా సరే మొండితనం ఉంది, విపరీతమైనటువంటి కోపం ఉంది, వివాహం కావట్లేదు, సంతానం కావట్లేదు, లేదా ఆర్థిక పరంగా డెవలప్ కాలేకపోతున్నాను, ఎన్ని ప్రయత్నాలు చేసినా నాకు పెళ్ళిళ్ళు కావడం లేదు అని అనుకునేటువంటి వాళ్ళు తప్పకుండా మీరు ప్రవాళ గణపతి అనేటటువంటి లాకెట్ మెడలో ధరించుకోండి. ఇవన్నీ మీ నుంచి దూరం అయిపోతాయి. తప్పకుండా మీరు అనుకున్నటువంటి కోరిక వాళ్ళకు నెరవేరుతుందమ్మా. చాలా చక్కగా వివరించారు గురుగారు. ధన్యవాదాలు. శ్రీమాత్రి.